వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్ అండ్ ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్స్. నేను ఈరోజు ఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని డిస్కస్ చేయబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చేంజ్ అయిపోయింది, అలాగే వెబ్సైట్ కూడా చేంజ్ అయిపోయింది, ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అని టెన్షన్ పడుతున్నారు. కాబట్టి వారందరికీ ఈ వీడియో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ముందుగా మన యొక్క ఏపీ సెట్ 2026 పరంగా కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలి అంటే పాత వెబ్సైట్ కన్నా కొత్త వెబ్సైటే చాలా బాగా ఉంది. నేను ఆ వెబ్సైట్ కూడా చెక్ చేయడం జరిగింది. పాత వెబ్సైట్లో కొంచెం మీ అందరికీ అర్థమైంది కాబట్టి ఎక్కువ మంది కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తుంటూ ఉంటారు కాబట్టి వారికి ఆ వెబ్సైట్ బాగా అలవాటైంది. కానీ ఆ వెబ్సైట్ కన్నా ఈ వెబ్సైట్ చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏ స్టెప్లో ఏం చేయాలి అనేది మీకు కన్ఫ్యూజన్ అనమాట. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మనకు ఉండే స్టెప్స్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్, అప్లికేషన్, పేమెంట్, అలాగే వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్. సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే ఆర్డర్ పాత వెబ్సైట్లో ఉంటుంది. కాకపోతే అక్కడ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయ్యి మనం ఆ తర్వాత పేమెంట్ చేస్తాం, స్లాట్ బుక్ చేసుకుంటాం, ఇలా ఉంటుందన్నమాట. సో అసలు పాత వెబ్సైట్ నేను డిస్కస్ చేయను, నేను కన్ఫ్యూజ్ చేయను. ఈ వెబ్సైట్లో మీరు చేయవలసింది ఏంటి అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేశారు, ఇలా ఉంటుంది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో లాగిన్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేసేదానికి 1 టైం రిజిస్ట్రేషన్ అవసరం. అందులో ఇంటర్మీడియట్ బోర్డు ఏంటి, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాలి. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ యొక్క మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. అవి యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అదే క్యాండిడేట్ లాగిన్. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవుతాయి. అవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని నెక్స్ట్ స్టెప్పే అప్లికేషన్ ప్రాసెస్. అందులో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు యూజర్ క్రియేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, అక్కడ మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ జస్ట్ చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సెక్షన్లో మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ యొక్క అప్లికేషన్ సెక్షన్లో మీరు మీ యొక్క ప్రొఫైల్ పరంగా పర్సనల్ డీటెయిల్స్, రిజర్వేషన్, స్పెషల్ రిజర్వేషన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వాటి తర్వాత మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాలి. వన్స్ మీ అకాడమిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ మీరు ఏవైతే యాడ్ చేశారో అక్కడ ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. సో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసినవే. మీ పేరు, మీ ఫాదర్ పేరు, అండ్ అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ ఫాదర్ యొక్క ఈమెయిల్ ఐడి, అలాగే మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఓకేనా, మరియు మీ యొక్క కాలేజ్ నేము, ఇలా డీటెయిల్స్ అనేవి మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పేమెంట్ అనమాట. సో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అమౌంట్ అనేది క్యాస్ట్ టు క్యాస్ట్ ఫీజు అనేది వేరీ అవుతుంటుంది. సో ప్రీవియస్ ఇయర్ లాగా కాకుండా ఇయర్ ఫీజు కూడా చాలా తగ్గించే అవకాశం ఉంది. ఫీజు పైన ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఎస్సీ ఎస్టీ వారికి ఒక ఫీజు, బీసీ వారికి ఒక ఫీజు, ఓసీ వారికి ఒక ఫీజు పెడతాము అని చెప్తున్నారు. ఇంతకుముందు అయితే ఎస్సీ ఎస్టీ వారికి ఒక ఫీజు, ఓసీ బీసీ రిమైనింగ్ వారికి ఒక ఫీజు ఉండేది. బట్ ఇయర్ కేటగిరీ వైజ్గా ఫీజు తగ్గించి చెప్తామని చెప్తున్నారు. బట్ ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. వాటి గురించి అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ యొక్క పేమెంట్, సో అక్కడ ఎంత అమౌంట్ చూపిస్తే ఎంత అమౌంట్ పే చేయాలి. సో ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు అన్ని ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈజీగా పేమెంట్ ప్రాసెసింగ్ కూడా చేసుకోవచ్చు. వన్స్ మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోండి. పేమెంట్ సక్సెస్ అయితేనే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వగలరు వెబ్ ఆప్షన్స్ పరంగా. పేమెంట్ కానీ సక్సెస్ కాకపోతే మీరు ప్రొసీడ్ కాలేరు. ఆ నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, కంప్లీట్ ఆన్లైన్లోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్పెషల్ రిజర్వ్ కేటగిరీ అయిన ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ లేదా క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ వారి పరంగా ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ బ్యాక్ ఎండే జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేస్తారు కదా, ఆటోమేటిక్గా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసి అప్డేట్ ఇస్తాము అని చెప్తున్నారు. లేదా వాటి కోసం స్పెషల్గా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సపరేట్ విండో ఇస్తారా, ఏమైనా ఇష్యూస్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్కి రావాల్సి వస్తుందా అనే వాటిపైన ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్. సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పోర్టల్లో చాలా ఈజీగా మీ వెబ్ ఆప్షన్ పెట్టుకునే విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. మీ ర్యాంకు, మీ పేరు అన్ని కరెక్ట్గా ఫెచ్ అవుతున్నాయి చూసుకోండి. అక్కడ మీకు ఓపెన్ వెబ్ ఆప్షన్ బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు పైన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ జిల్లా కాలేజీలు మీకు ఫెచ్ అవ్వాలి, మొత్తం జిల్లాలు కావాలా, లేదా ఓన్లీ కృష్ణానే నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ప్రకాశం డిస్ట్రిక్టా, గుంటూరా, లేదా ఇతర డిస్ట్రిక్ట్స్, ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాలేజ్ టైప్, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీయా ప్రైవేట్ కాలేజా అనే కాలేజ్ టైప్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటి తర్వాత అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరియు ప్రోగ్రామ్ బీఈ బీటెక్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. మరియు కోర్స్ లేదా సబ్జెక్ట్ మీకు ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్ వంటి కోర్సెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు కింద కాలేజ్ అనేవి ఫెచ్ అవుతాయి. అక్కడ కాలేజ్ని జస్ట్ రైట్ యారో మార్క్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ ఏదైతే విండో ఉంటుందో అక్కడ రైట్ యారో మార్క్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ సైడ్ ఉన్న విండోలోకి మీకు కాలేజ్ అనేది సెలెక్ట్ అయిపోతాయి. అలా మీరు ఎన్ని
కాలేజ్కి అయితే మీరు రైట్ క్లిక్ ఇస్తారో మీకు ఆటోమేటిక్గా అయితే ఫెచ్ అయిపోతుంది. కాలేజ్ విత్ బ్రాంచ్ ఉంటుందన్నమాట, ఓన్లీ కాలేజ్ కాదు. సపోజ్ మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈసీఈ, మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ త్రిబుల్, మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్, ఇలా 3 ఉంటాయి. నేను 2 కావాలంటే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ రైట్ కాలేజ్ కోర్స్ పక్కన రైట్ యారో మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే రైట్ విండోకి వచ్చేస్తుంది అనమాట. మీకు స్క్రీన్ ఇలా ఉంటుంది కదా, ఈ స్క్రీన్లో ఇక్కడ లెఫ్ట్ పార్ట్, ఇది రైట్ పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క మూవ్ అయిన తర్వాత కూడా రీఆర్డర్ చేసుకోవాలనుకున్నా సరే రైట్ విండోలో లెఫ్ట్ యారో ఉంటుంది, వద్దనుకుంటే డిలీట్, అలాగే అప్ డౌన్ కూడా మార్చుకోవచ్చు. అంటే వెబ్ ఆప్షన్స్ చాలా ఈజీగా మార్చుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పరంగా మార్పులు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల కౌన్సిలింగ్తో పోల్చుకుంటే మన రాష్ట్రం కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పరంగా చాలా ఈజీగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే 1, 2, 3 అలా ఇస్తూ ఉండాలి. ఒక ఆర్డర్ మార్చాలని మొత్తం మార్చుకో చాలా కష్టం ఉంటుంది. కానీ మనకి ఆంధ్రప్రదేశ్ పరంగా ఆ ఇబ్బంది లేదండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనుకోండి, ఇక్కడ సెర్చ్ చేసుకోవడం ఈ పక్క వస్తుంది, ఎక్కడ వద్దనుకుంటే ఆ పక్క వెళ్ళిపోతుంది. రీఆర్డర్ చేసుకోవాలి సార్ రీఆర్డర్ చేసుకోవచ్చు, అలాగే డిలీట్ కావాలి సార్ డిలీట్ చేయొచ్చు. ఇక వాటి తర్వాత మనకి సేవ్ అండ్ ప్రింట్, డిలీట్ ఆల్, ఫ్రీజ్ అనే ఆప్షన్స్ అనే కింద బటన్స్ కనిపిస్తాయి. మీరు సేవ్ చేసుకోవాలి. సో మీరు కొన్ని ఆప్షన్స్ ఫిల్ చేసి మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకుంటాం అనుకుంటే సేవ్ కొట్టుకోండి. అన్నీ అయిపోతే సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేయండి. వద్దనుకుంటే మొత్తం డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఆల్ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫ్రీజ్ అనుకోండి, సో ఫ్రీజ్ చేస్తే లాక్ చేసుకున్నట్టు అనమాట. ఇక ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది యాడ్ చేసుకోలేరు అంటిల్ అన్లెస్ విండో ఓపెన్ అయ్యేంత వరకు. సపోజ్ 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మనకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. 20వ తారీఖున మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ చేసుకున్నారు అనుకోండి, 26వ తారీఖు వరకు 25వ తారీఖు వరకు మనకు ఓపెన్ అవ్వవు. మళ్ళీ ఒక విండో ఓపెన్ చేస్తారు. ఎవరైతే ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటారో వారి కోసమని 27తో 28తో డేట్ చెప్తారు. ఆ డేట్ను మాత్రమే మళ్ళీ మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే సేవ్ చేస్తారనుకోండి, మీరు ఈరోజు సేవ్ చేసుకోవచ్చు, రేపు మళ్ళీ మార్చుకోవచ్చు, మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు, మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఫ్రీజ్ అయిపోయినా సరే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. అయితే ఫ్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఓటీపీ కావాల్సి ఉంటుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి ఫ్రీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే అలా ఉండేది కదా ఆప్షన్, ఫ్రీజ్ కొట్టంగానే ఫ్రీజ్ అయిపోతుంది. సో పొరపాటున టచ్ చేసిన సరే ఫ్రీజ్ అయిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇకపై అలా కాకుండా ఫ్రీజ్కి ఓటీపీ అడుగుతామని ఈ చెప్తున్నారు. సో ఫ్రీజ్కి ఓటీపీ పరంగా మీరు ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ స్టెప్ అలాట్మెంట్. సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా వెబ్సైట్లోనే వస్తుంది. ఆన్లైన్లో మీరు రిపోర్టింగ్ చేయాలి, అలాగే కాలేజీకి వెళ్ళి కూడా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. దానికి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీకు ఇస్తారు. ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకొని మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కౌన్సిలింగ్ పరంగా ప్రాసెస్. అర్థమైనట్టే ఉంది, కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాము అనుకుంటే చెప్పండి, ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. అంటే ఎలా అంటే అసలు ఏ ఆప్షన్ ఏం చేయాలి, వాట్ ఈజ్ వాట్ అనేది ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో మీ అందరికీ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కువ మందికి వీడియో కావాలి అనుకున్నట్లయితే నాకు టైం ఎక్కువైనా పర్లేదు, మీకోసం వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో మీరు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. కామెంట్స్ ఎక్కువ వస్తే అతి త్వరలో ఈ వీడియో అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ మెంటర్షిప్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క ప్రాసెస్ గురించి డీటెయిల్ వీడియోస్ మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. ఏ స్టెప్లో ఏం చేయాలి, వాట్ ఈజ్ వాట్ అనేది మన యొక్క యాప్లో ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఉంటాయి. అవి మీకు యాక్సెస్ ఇస్తాం, లేదా మీకోసం సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ యొక్క ప్లేలిస్ట్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అవి చూసుకొని మీరు ఈజీగా ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది కూడా మేము మీకు ప్రిపేర్ చేసి షేర్ చేస్తాం. అది మీకు పర్సనల్గా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు మీ యొక్క ర్యాంక్ ఆధారంగా ఎలాంటి కాలేజీలు కావాలి, మీ యొక్క రిక్వైర్మెంట్ మరియు మీ యొక్క ఇంట్రెస్టెడ్ బ్రాంచెస్ కానీ ఇంట్రెస్టెడ్ డిస్ట్రిక్ట్స్ని బట్టి ఆర్డర్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క రిజర్వేషన్స్ అప్లికబుల్ చేసుకుని మీ యొక్క ర్యాంక్కి ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, లిస్ట్ అన్ని మీకు పర్సనల్గా షేర్ చేయడం జరుగుతుంది. మీలో కూడా ఎవరికైనా సరే మా నుంచి మీకు పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ కావాలి అనుకున్నట్లయితే అది కూడా ఏపీఎస్సెట్ 2026 పరంగా తప్పకుండా మా యొక్క టీంని కాంటాక్ట్ చేయండి. మేము 3000 రూపీస్ అమౌంట్ చార్జ్ చేస్తాం. కంప్లీట్ మీ యొక్క కౌన్సిలింగ్ దగ్గర నుంచి కాలేజ్ అలాట్ అయ్యేంత వరకు మేము మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ప్రతి రౌండ్లో కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాం. వాటితో పాటు మీకు స్కాలర్షిప్స్ పరంగా కూడా అప్డేట్స్ అనేవి పర్సనల్గా షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.